ప్రజలని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని సుందరయ్య కాలనీ సుందరయ్య భవన్లో చెప్పాలి సుబ్బారాయుడు అధ్యక్షతన చేతి వృత్తిదారులు మరియు రజక వృత్తిదారులతో బద్వేల్ ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన మున్నూరు భాస్కరయ్య గడిచిన 10 ఏళ్ల కాలంలో చేతి వృత్తిదారులు జీవనాధారం మేలు జరగకపోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల కోసం వృత్తులన్నింటినీ ధ్వంసం చేశారని, వృత్తులలో అనేక మార్పులు వచ్చినప్పటికీ టెక్నాలజీ రూపంలో అధునాతనమైన యంత్రాలు వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వలన కొనుగోలు చేయలేక పాత పద్ధతులను గుర్తులు కొనసాగిస్తున్నట్టు దుస్థితి ఏర్పడుతోందని, ఒక ప్రక్క ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందించకపోగా మరొక పక్క కార్పొరేట్ల కోసం అనేక రాయితీలు ప్రకటిస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ద్వారా 18 రకాల వృత్తిదారులకు 5% వడ్డీతో 2 లక్షల రూపాయలు రుణాలు ఇస్తానని చెప్పడం ఇది వృత్తిదారుల పట్ల దుర్మార్గమైన చర్య అని, బ్యాంకులు కేకు పెట్టిన కార్పొరేట్ల కోసం వేల కోట్ల రూపాయలు రైతులు ప్రకటిస్తూ వెనుకబడిన తరగతులు బీసీ వృత్తిదారులకు వడ్డీలతో రుణాలు చెప్పడం ముమ్మాటికి దుర్మార్గమేనని ఆయన అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు చేతి వృత్తిదారులు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. ఈ సదస్సులో ప్రబలవేడి సుబ్బయ్య, ఏటూరు బాలయ్య, పొంగూరు విజయమ్మ, ఎస్ రమణయ్య, కోడూరు రామసుబ్బయ్య, కోడూరు చిత్రమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సిఐటియు నాయకులు కొండయ్య, డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, బాలసుబ్బయ్య, బాలగురువయ్య, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి జి నాగార్జున, కేవీపీఎస్ అధ్యక్షుల కార్యదర్శులు రాయప్ప, ముడియం నరసింహ, ఆల్రెడ్డప్ప, నాగమ్మ, గంప సుబ్బరాయుడు, వంగూరు నరసింహ తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ జై గురయ్య. ఎంతవరకు చేశారని చెప్పి మేము ప్రజా సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీగా రాష్ట్ర కమిటీగా మేము అడుగుతున్నాం. మీరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు చేస్తాను, నల్లధనం బ్యాంకుల్లో మూలుగుతుంది, మరి ఆ బ్యాంకుల్లో స్విస్ బ్యాంకుల్లో మూలిగే నల్లధనాన్ని ప్రతి కుటుంబానికి 0 అకౌంట్ పెట్టుకోండి, నేరుగా 15 లక్షల రూపాయలు తీసుకొచ్చి మీ అకౌంట్లో వేస్తానని చెప్పిన మాట ప్రధానమంత్రి సాక్షాత్తు నిజమా కాదా బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చెప్పాలి. అదేవిధంగా పెద్ద నోట్లు రద్దు చేస్తున్నాను, 50 రోజుల తర్వాత మీకు మేలు జరగకపోతే నన్ను ఉరివేయండి అని చెప్పాడు ప్రధానమంత్రి గారు. అయ్యా, మీరు చెప్పిన మాటలే ప్రధానమంత్రి గారు, ఏం మేలు జరిగింది ప్రజలకి మీరే చెప్పాలి. అనేక మంది ఆ పెద్ద నోట్ల రద్దు వల్ల క్యూల్లో నిలబడి చనిపోయినటువంటి పరిస్థితి, ప్రాణాలు పోగొట్టుకున్నారు పేదవాళ్ళు. అంతేకాదు 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చేతి వృత్తులు, అనేక రకాల సంఘటిత రంగ కార్మికులు, సన్నకారు రైతులు, చిన్న ఉద్యోగస్తులు గూడు సొంత ఇంటికల్లా నెరవేరలేదు. ప్రధానమంత్రి ఒక పక్క చెప్తున్నారు బీజేపీ ప్రభుత్వం, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఎక్కడ నెరవేర్చారు ప్రతి ఇంటికి గూడు సమస్య, ప్రతి మానవుడికి గూడి సమస్య తీర్చి సొంత ఇల్లు కల్పిస్తున్న మాట నెరవేరిందా ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సోదరులారా, అంతేకాదు ఈరోజు ప్రధానమంత్రి గారు 18 రకాల చేతి వృత్తులకి నేను 2 లక్షలు 3 లక్షల రూపాయలు రుణ సౌకర్యం కల్పిస్తానని చెప్పినటువంటి మాట, ఓ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ పని అన్నా చేస్తాడేమో మేలు ప్రజలకు అనుకున్నటువంటి సందర్భంలో, అయ్యా మీరు చెప్పినటువంటి మాట తీరా చూస్తే ఏంటంటే చేతి వృత్తిదారులకి 18 రకాల వృత్తుల్లో ఉన్నటువంటి ప్రజలకి 5% వడ్డీతో బ్యాంకులో రుణం ఇప్పిస్తారంట. ఎంత గొప్ప విషయం.